నమస్కారం. చాలామంది అభ్యర్థులు భక్తి సూఫీ ఉద్యమాలని ఒక హిస్టరీ పాఠంలా చదివేస్తారు. కాని అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మన ర్యాంకును డిసైడ్ చేసే ఒక స్ట్రాటజిక్ ఏరియా. ఎందుకంటే ఎగ్జామినర్ మనల్ని ఇక్కడే ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు. సో ఈరోజు మనం కేవలం టాపిక్ నేర్చుకోవడం లేదు, ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకుని వాళ్లు పెట్టే ట్రాప్స్ నుండి ఎలా బయటపడాలో చూడబోతున్నాం. రెడీయా? ఎగ్జామ్లో వచ్చే భక్తి సూఫీ ప్రశ్నల వెనకున్న లాజిక్ని డీకోడ్ చేద్దామా? గుర్తుపెట్టుకోండి, ఇదొక గేమ్. ఈ గేమ్లో గెలవాలంటే రూల్స్ తెలియటం కాదు, ఆపోనెంట్ అంటే మన ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడో గెస్ చేయగలగాలి. వాళ్ల మైండ్ సెట్ని క్రాక్ చేయగలిగితే చాలు, సక్సెస్ మనదే. సో ఆ కోడ్ని బ్రేక్ చేయడానికి మనం రెడీ అయిపోదాం. రైట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామినర్ కోడ్ని క్రాక్ చేయడం. అంటే వాళ్ళు మనల్ని తికమక పెట్టడానికి ఎలాంటి ట్రాప్ సెట్ చేస్తారో గుర్తించడం. ఎంత బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా సరే చిన్న కన్ఫ్యూజన్తో మార్కులు పోగొట్టుకునేది ఇక్కడే. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఎగ్జామ్ ట్రాప్ అంటే ఏంటో ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ ఉన్న పదాల్లో ఉలేమా అనే పదాన్ని గమనించండి. ఇది సూఫీయిజంకి సంబంధించిందిలాగే అనిపిస్తుంది కదూ? కాని కాదు. ఉలేమా అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్ర పండితులు. వీళ్లకి సూఫీ మిస్టిసిజంకి అంటే ఆధ్యాత్మికతకి డైరెక్ట్ సంబంధం లేదు. ఎగ్జామినర్ సరిగ్గా ఇదే చేస్తారు. సూఫీయిజం మీద ప్రశ్న అడిగి ఆప్షన్స్లో ఉలేమా ఇస్తారు. దాన్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. దీన్నే ఆడ్ వన్ అవుట్ ట్రాప్ అంటారు. మనమిక్కడే అలర్ట్గా ఉండాలి. అంటే ఎగ్జామినర్ ఉద్దేశం చాలా క్లియర్. మీరు ఎన్ని విషయాలు బట్టి పట్టారని కాదు, వాటి మధ్య ఉన్న కనెక్షన్ని, తేడాని మీరు అర్థం చేసుకున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మెమరీ, ఇట్స్ ఆల్ అబౌట్ అప్లికేషన్. ఈ చిన్న పాయింట్ అర్థమైతే చాలు, మన ప్రిపరేషన్ డైరెక్షనే మారిపోతుంది. సరే, ఇప్పుడు ఇంకో పెద్ద ట్రాప్ ఏరియాకి వద్దాం. అదే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇక్కడే చాలామంది తెలిసినా కూడా ఓవర్ థింక్ చేసి చిన్న చిన్న డీటెయిల్స్లో మార్కులు పోగొట్టుకుంటారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి. నక్షబందీ వర్సెస్ ఖాదీరీ. ఎగ్జామినర్స్కి ఇవి ఫేవరెట్ ఏరియాస్ అన్నమాట. వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసే పాయింట్స్ ఏంటంటే, చూడండి, నక్షబందీలు సంగీతానికి అంటే సమాకి స్ట్రిక్ట్గా వ్యతిరేకం. అదే చిష్టీలు సంగీతాన్ని తమ ప్రార్థనల్లో భాగంగా చేసుకున్నారు. ఇదొక మేజర్ డిఫరెన్స్. ఇంకోటి ముఖ్యమైన వ్యక్తులు, షేక్ అహ్మద్ సిర్హిందీ లాంటివాళ్లు, దారా షికోహ్ లాంటివాళ్లు. నక్షబందీ చాలా ఆర్థోడాక్స్, కఠినంగా ఉంటుంది. ఖాదీరీ కొంచెం ఆధ్యాత్మికంగా, లిబరల్గా ఉంటుంది. ఈ చిన్న తేడాలే మనకు ప్రశ్నలుగా వస్తాయి. రైట్, ఇప్పుడొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఈ 3 స్టేట్మెంట్స్ చూడండి. ఇప్పుడు మొత్తం చదివి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడున్న చీట్ కోడ్ ఏంటంటే, ఇందులో ఖచ్చితంగా తప్పుగా ఉన్న ఒక్క స్టేట్మెంట్ని పట్టుకోవడం. రెండో స్టేట్మెంట్ చూడండి. దారా షికో నక్షబందీ అనుచరుడు అనుంది. కానీ మనమిందాకే చూశాం, దారా షికో ఖాదిరీ సిల్సిలాకి చెందినవాడు. సో స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్స్లో 2 లేనిదాన్ని సెలెక్ట్ చేస్తే చాలు. సింపుల్. ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, మనందరి ఫేవరెట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. చాలామందికి ఇవి కష్టంగా అనిపిస్తాయి, కానీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటే ఇవి చాలా ఈజీగా మార్కులు తెచ్చిపెట్టే ఏరియా. ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారో చూడండి. వాళ్లు ఇలాంటి టేబుల్స్నే రెఫరెన్స్గా తీసుకుంటారు. చిష్టీ ఆర్డర్ ఫౌండర్ని తీసుకెళ్లి సుహ్రావర్దీతో జత చేయడం, లేదా నక్షబందీ లక్షణాన్ని ఖాదిరీకి జత చేయడం, ఇలాంటివి చేస్తారు. మనం చేయాల్సింది ఈ టేబుల్ని మైండ్లో ఒక మ్యాప్లా గుర్తుపెట్టుకోవడమే. ఫౌండర్ ఎవరు, ముఖ్యమైన సెయింట్ ఎవరు, వాళ్ల సిద్ధాంతమేంటి, ఈ 3 పాయింట్లు ప్రతి ఆర్డర్కి గుర్తుంటే చాలు. ఇది పక్కా మ్యాచింగ్ జోన్. సాహిత్యం, రచయితలు. ఇక్కడ మొత్తం పుస్తకం పేరు, రచయిత పేరు బట్టి పట్టక్కర్లేదు. సింపుల్ అసోసియేషన్స్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమీర్ హసన్ అనగానే షాదీ ఆఫ్ ఇండియా అనే బిరుదు గుర్తుకు రావాలి. అంతే. ఆ ఒక్క కీవర్డ్ చాలు మ్యాచింగ్లో మార్కు తెచ్చిపెట్టడానికి. ఇది ఇంకో కామన్ ట్రాప్. సాధువుల పేర్లు, వాళ్లు యాక్టివ్గా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే, ప్రతి ఆర్డర్కి లేదా ప్రతి ప్రాంతానికి ఒక కీ సెంట్ని యాంకర్ చేసుకోండి. అంటే సుహ్రావర్దీ ఆర్డర్ అనగానే వెంటనే ముల్తాన్ సింధ్ ప్రాంతం గుర్తుకు రావాలి. ఆ ప్రాంతానికి యాంకర్ ఎవరు? షేక్ బహావుద్దీన్ జకారియా. ఇలా ఒక్క కీ పర్సన్ ప్లేస్ కాంబినేషన్ గుర్తుపెట్టుకున్నా ఎలిమినేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. సరే, మనమిప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే అభ్యర్థులను బాగా ఇబ్బంది పెట్టే అసర్షన్ రీజన్ అంటే A/R ప్రశ్నలు. ఇవి కేవలం ఫ్యాక్ట్స్ కాదు,
ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని, వాళ్ల కాలక్రమాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నామో టెస్ట్ చేస్తాయి. ఈ ఇద్దరు మహానుభావుల ప్రొఫైల్స్ చూడండి. ఒకరు మార్గదర్శి, మరొకరు దౌత్యవేత్త. ఎగ్జామినర్ ఇక్కడ ఎంత ఈజీగా మనల్ని ట్రాప్ చేయొచ్చో చూడండి. మొయినుద్దీన్ చిస్తీ గురువు ఉస్మాన్ హరూనీ, నిజాముద్దీన్ ఔలియా గురువు బాబా ఫరీద్. ఎగ్జామ్లో ఈ ఇద్దరు గురువుల పేర్లని స్వాప్ చేస్తారు. అలాగే వాళ్ల బిరుదులు గరీబ్ నవాజ్, మెహబూబే ఇలాహీ వీటిని కూడా మార్చేస్తారు. అందుకే ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ డీటెయిల్స్ చదివేటప్పుడు చాలా క్లియర్గా కంపేర్ చేసుకుంటూ చదవాలి. ఈ చార్ట్ ఇది అసర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలకు ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇక్కడ లైన్గా గురు శిష్య పరంపర ఉంది. ఇప్పుడు ఎగ్జామ్లో నిజాముద్దీన్ ఔలియా మొయినుద్దీన్ చిష్తీ యొక్క ప్రత్యక్ష శిష్యుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఈ చార్ట్ తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ మనకు తెలుసు వాళ్ల మధ్యలో ఇద్దరు గురువులున్నారు. సో ఆ స్టేట్మెంట్ తప్పు. ఈ వంశవృక్షంపై గ్రిప్ ఉంటే ఇలాంటి ఏ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్? ఇప్పుడుదాకా మనం చాలా ట్రాప్స్, చీట్ కోడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటిని కలిపి ఒకే ఒక ఫైనల్ చీట్ షీట్లో చూద్దాం. ఇది మీకు లాస్ట్ మినిట్ రివిజన్కి సూపర్బ్గా ఉపయోగపడుతుంది. ఓకే, ర్యాపిడ్ ఫైర్ రివిజన్. ఇక్కడ చూడండి, ముఖ్యమైన బిరుదులు గరీబ్ నవాజ్ ఎవరికి? మొయినుద్దీన్ చిస్తీ. మెహబూబ్ ఏ ఇలాహీ నిజాముద్దీన్ ఔలియా. డన్. నెక్స్ట్, సాధువులు వర్సెస్ పాలకులు. భక్తి తుకారాం ఎవరికి సమకాలికుడు? జహంగీర్. గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా సిల్సిలా ఐడెంటిఫైయర్స్. మ్యూజిక్కి ఓకే చెప్పింది ఎవరు? చిష్తీలు. మ్యూజిక్ వద్దు అన్నది ఎవరు? నక్షబందీలు. అంతే. ఇవే మనం డిస్కస్ చేసిన చీట్ కోడ్స్ యొక్క ఫైనల్ సమ్మరీ. వంశవృక్షాన్ని పట్టు సాధించండి, పరీక్షను పట్టు సాధించండి. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ లీనియేజెస్, ఈ కనెక్షన్స్, వీటిమీద గనక మీకు గ్రిప్పు వస్తే ఈ టాపిక్లో మిమ్మల్ని ఆపేవారే ఉండరు. సో ఇప్పుడు మీ చేతిలో ప్లేబుక్ ఉంది. ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటో తెలుసు, ట్రాప్స్ ఏంటో తెలుసు, చీట్ కోడ్స్ ఏంటో తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆటని మీరు ఎలా ఆడబోతున్నారు? ఈ వ్యూహాలను ఉపయోగించి మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్.